కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని వివేకానంద నగర్లో వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ సంక్షేమ సంఘ కార్యాలయాన్ని ఈరోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీ కోసం ఏర్పాటు చేసిన ఈ సంక్షేమ సంఘ కార్యాలయంలో కాలనీ వాసులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. కాలనీ అధ్యక్షుడు బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ, మేము కాలనీ ఎలక్షన్ల సమయంలో నన్ను ప్రెసిడెంట్ గా గెలిపించినట్లయితే సంక్షేమ సంఘ కార్యాలయాన్ని నిర్మిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, అన్నమాట ప్రకారం మేము సంక్షేమ సంఘ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంక్షేమ సంఘ కార్యాలయంలో కాలనీలోని నివసించేవారు చిన్నపాటి పెళ్లిళ్లు, ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యాలయాన్ని కాలనీవాసులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రోనంకి జగన్నాథం, ప్రధాన కార్యదర్శి చెవ్వూరు మధుసూదన్ రావు, వీరారెడ్డి, తిరుపతిరావు, శ్రీనివాసరావు మరియు కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద నగర్ ఈ టీం సంక్షేమ సంఘం, అలాగే ఈరోజు మేము ఎన్నికలో గెలుచుకుని మన బొల్లి సీనన్న ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గౌసుభయ్య అన్న అందరూ కలిపి మాకు ఈరోజు కమిటీ హాల్లో ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ హాల్లో ప్రతి వ్యక్తి కాలనీలో బర్త్డే పార్టీలు కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కమిటీ వాళ్ళకి సహకరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే కమిటీ వారికి ముందుగా తెలియపరచాలి, పలానా డేటు పలానా టైము తెలియపరిస్తే ఆ రోజు మాట్లాడి కమిటీ హాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి కార్యక్రమం కూడా జరగాలని చెప్పి ముందుగా మేమందరము చెప్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరి ఇచ్చిన నాకు అవకాశానికి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి తెలియవస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఒక శుభదినం. వివేకానంద నగర్ ఒక పండగ వాతావరణంగా, మరి గతంలో వివేకానంద నగర్కి ఒక చరిత్ర ఉంది. 90లో అయితే ఏం లేదు, రోడ్ల మీద చెట్ల కింద మీటింగ్లు పెట్టుకునే వాళ్ళం, ఏదైనా మాట్లాడుకున్నా. 35 ఏళ్ళ నుంచి మొదలైంది ఇది. అలాగే అందరం కూడా సెంటర్లో గణేష్ని పెట్టుకుంటూ ఈ టీం అని స్థాపించి ఆ ఈ టీం ద్వారానే కాలనీ అభివృద్ధి కోసం అందరం ముందుకెళ్ళిపోయాము. వివేకానంద నగర్ కాలనీలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా ఒక తల్లి పిల్లలా కలిసిమెలిసి ఉండి అలా టెంపుల్, ప్రసన్నాంజనేయ ప్రాంగణంలో టెంపుల్ విషయంలో కానీ, కాలనీ అభివృద్ధి కోసం కానీ ప్రతి ఒక్కళ్ళం పోటీపడి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. ఏమి లేని పరిస్థితిలో వివేకానంద నగర్ ఇది ఒక బావి ఉండేది. అలాగే జీపీఏ వాండర్సు అక్కడ ఏదో 2-3 వేరే రకంగా ఉంటే అది కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ప్లాట్లన్నీ సేల్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో మేమంతా కూడా ఇంత పెద్ద కాలనీకి మనకి ల్యాండ్ లేదనేసి అందరం కూడా, అప్పుడు శంకరాదవ్ గారు బతికే ఉండే గోకుల్ థియేటర్ ఆయన, ఆ దగ్గరికి వెళ్ళి మా గుళ్ళు కట్టుకుంటాం, స్థలం ఇవ్వమంటే మేము ఎన్ని వాళ్ళు మీకు మేమేమన్నా అని అన్నారు ముందు. తర్వాత మేమంతా వచ్చేసి రూమ్లోనే ఉందని మళ్ళీ అందరం కూడా సందాలు వేసుకొని దాన్ని స్లాబ్ వేసి గుడి కట్టాము. అలాగే కార్యక్రమాలు ఎప్పుడైతే మొదలెట్టుకొని కాలనీలో ముందుకెళ్ళిపోయామో మరి దినదినం కాలనీ కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్ళింది. మన పక్కన ఉన్న గాయత్రి రిజిస్ట్రేషన్ అయినా కూడా మనది నోటరీ ల్యాండ్ అయినా కానీ లేదు, సొసైటీ లేదు, మీటింగ్లు పెట్టుకొని లేదంటే ఇది కూడా 600 గజాలు సొసైటీకి రాసిచ్చారు. అలాగే దుర్గమ్మది, పోషమ్మది రూమ్ వేసుకొని సొంత డబ్బులతోటి ఆఫీస్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఎలక్షన్ కూడా అందులో జరుపుకుంటూ వచ్చాం.
తర్వాత ఇదైతే చాలా ఇబ్బంది అవుతుంది, కాలనీ పెరిగిపోయిందని మరి మున్సిపల్ వారిని సహాయ సహకారాలతోటి గ్రౌండ్ ఫ్లోర్ వేసాము. వేసి అక్కడి నుంచే కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకుంటూ వస్తున్నాం. నేను ప్రెసిడెంట్ అయిపోయి బ్రేక్ అయిన తర్వాత మధ్యలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది. వేరే వాళ్ళు వచ్చి ఆయన ఏం చేశాడు, చిన్నగా వాళ్ళకి ఒక ఆఫీస్ అని ఇస్తే మత్తన్న గారు నిలబెట్టినప్పుడు మా అజెండా కమిటీ హాల్ మళ్ళీ ప్రజలకు అంకితం చేస్తాం, పనులు చేసుకొని కానీ కార్యక్రమాలు కమిటీ హాల్లోంచి చేస్తామనేసి మాట ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మి మేమేదన్నా తలుసుకుంటే చేస్తాను ఒక భావన నమ్మకం ప్రజల్లో ఉంది. ఇందులో కూడా మనం వివేకానంద సంక్షేమ సంఘ ఆఫీసులో అందరం కూర్చొని ఇక్కడ నుంచే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము. ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో బర్త్డే పార్టీలు పెళ్ళిళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా కమిటీ హాల్ని తీసుకొచ్చాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఫంక్షన్లు చేసుకోవచ్చు. ముందుగా తెలియపరిచి సొసైటీ వారి ప్రెసిడెంట్ వారికి చక్కగా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవచ్చు. మేము ఇంకా ముందు రోజుల్లో కూడా వీలైనంత త్వరగా ఆ గవర్నమెంట్ కింద ఉన్న ఆఫీసులు కూడా షిఫ్ట్ చేసి పూర్తిగా కాలనీ ప్రజలకు అంకితం చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఆఫీసు మన ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారావు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కాలనీవాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నుంచి కమిటీ హాల్లో మన కాలనీవాసులు ఎవరైనా సరే చిన్న చిన్న ఫంక్షన్లు కానీ మ్యారేజ్లు కానీ బర్త్డేలు కానీ ఈ యొక్క కమిటీ హాల్లో చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ పాల్గొని కమిటీ హాల్లో ఈ ఫంక్షన్లు చేసుకోవచ్చు. మన కమిటీని సంప్రదించి ఎవరైనా సరే బర్త్డేలుగా ఫంక్షన్లు కానీ మ్యారేజ్లు కానీ ఎవరైనా సరే కమిటీ హాల్లో చేసుకోవచ్చు. కిరాయి ఏం లేదు. ఆ మెయింటెనెన్స్ ఖర్చులు ఆ పన్నుల ఖర్చులు ఇచ్చుకొని చేసుకోండి. కిరాయి ఏం లేదు. ఎవరికైనా కాలనీ వాళ్ళు వస్తారు. ముందు ప్రిఫరెన్స్ కాలనీ వాళ్ళకి, తర్వాత ఎవరైనా ఖాళీగా ఉండి వేరే అదర్స్ కూడా ఇవ్వచ్చు. ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమం వచ్చినందుకు కాలనీ పెద్దలకు కమిటీ మెంబర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.